ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. ఆనంద సిద్ధిరస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. ఒక సోదరి మెసేజ్ చేశారు. గురుగారు నమస్కారం అండి. సంధ్యా సమయంలో వెనక డోరు క్లోజ్ చేయకుండా, మనం ముందు డోరు తీయకుండా లైట్లు వేస్తే లక్ష్మీదేవి రాదని చెప్తారు. వెనుక డోర్ తీసే ఉంచి ముందు డోర్ కూడా ఓపెన్ చేస్తే జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత లోపలికి వస్తుంటారు. మరి ఇది ఎంతవరకు కరెక్టు అన్నటువంటి వాదన అంటే అన్నటువంటి ప్రశ్న అడిగారు వాళ్ళు. ఇంటి ముందు డోర్ ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో ఓపెన్గా ఉంచాలని చెప్తున్నారు. ఇంటి ముందు డోరు ఖచ్చితంగా ఓపెన్గా ఉంచాలని చెప్తున్నారు. మరి అపార్ట్మెంట్ కల్చర్లో కొంత, అలాగే మేము చెరువు దగ్గర కానీ ఏదన్నా కొద్దిగా స్లమ్ ఏరియాలో ఉన్నప్పుడు మరి డోర్ తీస్తే దోమలు వస్తాయి కదా. మరి దీనికి పరిష్కారం ఏంటి? డోర్ ఓపెన్ చేస్తే రోగం వస్తుంది, రోగం వల్ల దరిద్రం వస్తుంది కదా. మరి మీరే చెప్తారు, దానికి పరిష్కారం ఏమిటి అడుగుతున్నారు. ఇంత చిన్న విషయానికి నన్ను పెద్దగా అడగాల్సిన అవసరం లేదమ్మా. ఒకటి లైట్ వేసే విషయం ముందు మాట్లాడుకుందాం. వెనక డోరు అంటే సాయంత్రం సంధ్యా సమయంలో వెనక డోరు ముయ్యకుండా ముందు డోరు కూడా క్లోజ్ చేసి లైట్లు వేస్తే లక్ష్మీదేవి రాదు. ఎందుకు రాదు అంటే ఆ సమయంలో మనకు వచ్చేటువంటి గాలి, ఆ సమయంలో వచ్చేటువంటి ఒక మంచి వాతావరణం, అది బ్రాహ్మీ ముహూర్తంలో ఉండేటువంటి సమయమే ప్రదోషకాలంలో కూడా కొంత ఉంటుంది. కాబట్టి మనం తప్పనిసరిగా వీధి వైపు అంటే వెనుక వైపు ఉన్నటువంటి డోర్ని క్లోజ్ చేసి ముందు డోర్ని తప్పక ఓపెన్ చేసి పెడితే లక్ష్మీదేవి ఆవాహనం. వెనక నుంచి జ్యేష్ఠాదేవి వస్తుంది. దరిద్ర దేవత ఎక్కడి నుంచి వస్తుంది? వెనుక నుంచి. చెడు వాసనల దగ్గర, చెడు వాతావరణం దగ్గర, పనికిరాని వస్తువులతో ముడిపడి ఉంటుంది. కాబట్టి దొంగదారి ద్వారా వస్తుంది లక్ష్మి, జ్యేష్ఠలక్ష్మి అంటే దరిద్ర దేవత. కాబట్టి వెనుక డోర్ మూసేసి ముందు డోర్ని మనం ఓపెన్ చేసి పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆవాహనించాలి. చంద్రుడి యొక్క సోదరి కదా లక్ష్మీదేవి. చంద్రుడు రాగానే చంద్రుడితో పాటుగా లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తున్నటువంటి భావనతో మనం మెయిన్ డోర్ తప్పకుండా తీయాలి. ఇప్పుడు మనకి ఈ స్లమ్ ఏరియాలోనో అపార్ట్మెంట్ కల్చర్లోనో వెనుక డోర్ ఉండదు. వెనుక డోర్ బాల్కనీ డోర్ అయినా మూసేయచ్చు. బాల్కనీ డోర్ అయినా మూసేసి మనం మెయిన్ గుమ్మం ఓపెన్ చేసి పెట్టుకోవాలి. కాబట్టి మీరు తప్పకుండా బ్యాక్ డోర్ కంపల్సరీ మూసేయాల్సిందే. అలాగే దోమలు రాకుండా ఎలా ఉండాలి అని అడిగితే, దోమల తెర ఉంటాయి కదమ్మా. ఇవాళ రేపు దోమల తెరలు, మ్యాగ్నెటిక్ దోమ తెరలు వచ్చేసాయి కదా. ఆ దోమ తెర ఉంటే ఇబ్బంది లేదు. అమ్మవారికి రావడానికి డోర్ ఉన్న అమ్మవారు వచ్చేస్తుంది, కానీ మనం ఆహ్వానించే పద్ధతి ఉండాలిగా. కాబట్టి లైట్ వేస్తున్నప్పుడు కనీసం డోరు ఆ యొక్క ఈ మ్యాగ్నెటిక్ కట్టెను కూడా తీసేసి మనం కొద్దిసేపు ఒక 2 నిమిషాలు మనం వదిలిపెడితే అమ్మవారి లోపలికి వచ్చిన తర్వాత మ్యాగ్నెటిక్ డోర్ మాత్రం అంటే మ్యాగ్నెటిక్ తెర మాత్రం దోమల తెర వేసేయండి, అది ఉంటుంది. అంతే తప్ప నేను మొత్తం క్లోజ్ చేసి పెడతానంటే లక్ష్మీదేవి రావడానికి ఇబ్బంది పడుతుంది. మరి దోమలు ఎక్కువగా వస్తే రోగం వల్ల దరిద్రం కూడా వస్తుంది. ఇంకా అనారోగ్యం వస్తుంది. అనారోగ్యం వస్తే దోమల వల్ల మనకి దరిద్రం కూడా వస్తుంది. కాబట్టి మనం కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాల్సిందే. అలా కాస్త వీలు చూసుకొని, అందుకనే ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలు కూడా రావు. కర్పూరము, పచ్చకర్పూరము, సాంబ్రాణి పొగ ఇలాంటివి మనం ఎప్పుడు కూడా ఇంటికి వేస్తుంటే ఇంటిలోకి మనకి ఎటువంటి సూక్ష్మక్రిములు, దోమలు అనేవి రావు. కాబట్టి విషయాన్ని గమనించుకొని తప్పకుండా మీరు లైట్ వేసేటప్పుడు మెయిన్ డోర్ ఓపెన్ చేసి పెట్టాలి. అపార్ట్మెంట్ కల్చర్ అయినా ఏ కల్చర్ అయినా తప్పకుండా తీసి పెట్టుకోవడం మంచిది. లక్ష్మీప్రదం అన్న విషయాన్ని గమనించండి. లైట్ వేయగానే తప్పకుండా ఆ పరమేశ్వరుని తలుచుకొని నమస్కారం చేసుకోవాలి. పెద్దవాళ్ళ ముఖం చూసి నమస్కారం చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా లైట్ వేసిన తర్వాత నవ్వుతూ స్మైల్గా ఉండాలి. తద్వారా మనకి ప్రశాంతత, ఆనంద యోగం ఉంటుంది, ఐశ్వర్యం కూడా ఉంటుంది. శుభమస్తు. మరి ఇలాంటి విషయాలు మీరు తెలుసుకున్న తర్వాత 10 మందికి మనం షేర్ చేయాలి, లైక్ చేయాలి కదా. తప్పకుండా ఇది షేర్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం.